మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే మరో శరీరంలోకి ప్రవేశిస్తుందా? లేక దానికి కొంత సమయం పడుతుందా? పునర్జన్మ అనేది నిజంగా ఉందా? లేక అదొక భ్రమణ? గరుడ పురాణం మరియు ఆధునిక సైన్స్ ఈ పునర్జన్మ గురించి చెప్తున్న షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ప్రాణానం పోగానే వెంటనే పుడతారని అనుకుంటారు. కాని పురాణాల ప్రకారం ఒక ఆత్మ మళ్లీ భూమిపై జన్మ ఎత్తడానికి కనీసం కొన్ని నెలల నుండి వందల ఏళ్ల సమయం పట్టవచ్చు. ఆత్మ తన గత జన్మలో చేసిన పాపపుణ్యాలను యమలోకంలో అనుభవించిన తర్వాతే కొత్త శరీరం పొందే అర్హత లభిస్తుంది. మనం ఏ ఇంట్లో పుట్టాలి, మన తల్లిదండ్రులు ఎవరు అనేది మన కర్మ నిర్ణయిస్తుంది. ఆత్మ నేరుగా తల్లి గర్భంలోకి ప్రవేశించదు. ముందుగా అది తండ్రి తీసుకునే ఆహారం ద్వారా అతని శరీరంలోకి వెళ్ళి ఆ తర్వాతే తల్లి గర్భంలోకి ప్రవేశించి ప్రాణం పోసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో చిన్నపిల్లలు తమ గత జన్మల గురించి చెప్పడం సైన్స్కే పెద్ద సవాలుగా మారాయింది. వాళ్ళు తాము గతంలో ఎక్కడ ఉన్నాం, ఎలా చనిపోయాం అనేది ఖచ్చితంగా చెప్పడం చూసి శాస్త్రవేత్తలు కూడా ఇది రీఇన్కార్నేషన్ అయ్యే అవకాశం ఉందని ఒప్పుకుంటున్నారు. పునర్జన్మ అనేది మనల్ని మనం సరిదిద్దుకోవటానికి ప్రకృతి ఇచ్చే మరో అవకాశం. మీరు పునర్జన్మను నమ్ముతారా? మీకెప్పుడైనా గత జన్మ గుర్తున్నట్లు అనిపించిందా? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి డీప్ ఫ్యాక్ట్స్ కోసం క్విక్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.